ఛావా మరాఠీ భాషలో పులిబిడ్డ. ది గ్రేట్ ఛత్రపతి శివాజీ కుమారుడు, అతని వారసత్వాన్ని నిలిపిన యోధుడు శంభాజీ. విక్కీ కౌశల్ శంభాజీగా చేసిన ఆ సినిమా కథ భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక గొప్ప మలుపు అని చాలా మందికి తెలియదు. ఆనాడు ఉన్మాద స్థాయిలో మత మార్పిళ్లు జరుగుతున్న కాలం. హిందూ ధర్మాన్ని ఎలాగైనా అంతం చేయాలని అప్పటి మొఘల్ రాజు ఔరంగజేబు కుట్రలు చేస్తున్న సమయం. కాని 9 ఏళ్లే పరిపాలించినా ఆనాడు ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టి శంభాజీ చూపించిన ధైర్యమే అప్పటి భారతీయుల్లో జాతీయ భావాలు రగిల్చింది. అదే మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించింది. అలాంటి గొప్ప వీరుడి గురించి చరిత్ర పుస్తకాల్లో కనిపించనీయకుండా కొందరు చరిత్రకారులు పెద్ద ద్రోహమే చేశారు. చరిత్రలో శంభాజీ గొప్పతనాన్ని తగ్గించి రాసి మన ఘన చరిత్రకే కళంకం తెచ్చారు. ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యం జెండాని చరిత్రలో నిలిచేలా ఎగిరేసిన గ్రేట్ వారియర్ ఛత్రపతి శంభాజీ అసలైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 1680 ఏప్రిల్ 4 ఆనాడు చైత్రమాసం పౌర్ణమి. ఆ మధ్యాహ్నం తన 53వ ఏట గ్రేట్ వారియర్ మరాఠా సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో అమరులయ్యారు. ఆనాటి దురాక్రమణదారులకు చుక్కలు చూపించి భారతదేశ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని కాపాడిన యోధుడు, ఓటమి తెలియని వీరాధి వీరుడు ఛత్రపతి శివాజీ. దేశాన్ని దోచుకు తింటున్న మొఘలుల మెడలు వంచిన ధైర్యం ఛత్రపతి శివాజీ. అతని మరణం తర్వాత ఆ ధైర్యాన్ని కాపాడే వీరుడు ఎవరు అన్న చర్చ మొదలైంది. శివాజీకి 2 కుమారులు. వారిలో పెద్దవాడు శంభాజీ. శివాజీ రెండో భార్య సోయిరాబాయి కుమారుడు రాజారాం. 1680లో శివాజీ మరణించే నాటికి శంభాజీకి 25 ఏళ్లు. రెండవ కుమారుడు రాజారాంకి అప్పటికి 10 ఏళ్లే. అందువల్ల అతన్ని రాజుగా కూర్చోబెట్టలేదు. శివాజీ తర్వాత ఏం చేయాలో మంత్రిమండలికి అర్థం కాలేదు. ఈలోపు రెండో భార్య తన కుమారుణ్ణే రాజుగా చేయాలనుకుని రాజకీయాలు చేసింది. ఇది కొందరు సైన్యాధికారులకు, మంత్రులకు నచ్చలేదు. వారు శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ దగ్గరకే వెళ్లారు. శివాజీ పేరు నిలబెట్టాలని ప్రాధేయపడ్డారు. నిజానికి ఇలాంటి పరిస్థితులు ఏ సామ్రాజ్యంలో ఉన్నా ఏ సైన్యాధ్యక్షుడో మంత్రో తిరుగుబాటు చేసి అందర్నీ సంహరించి రాజయ్యేవాడు. అలాంటి చరిత్రలు చాలానే చూశాం. కానీ శివాజీ రాజ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా తన వారికి దేశం పట్ల ప్రేమను నింపాడు. కుట్రలు నేర్పలేదు. అందుకే శివాజీ అంత విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. శివాజీ మరణం తర్వాత ఆ రాజ్యాన్ని చాలా సులువుగా దోచేయచ్చని ఔరంగజేబ్ అనుకున్నాడు. కాని శివాజీ ఆత్మ తన కుమారుల్లో ప్రవేశించిందో లేదా ఆయన నమ్ముకున్న శివుడే అనుగ్రహించాడో తెలియదు. 53 ఏళ్లకే తండ్రి మరణిస్తాడని అతను అనుకోలేదు. తండ్రి మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు శంభాజీ. శివాజీ అనుచరులు ఎంతో నమ్మకంతో తనకప్పచెప్పిన పవిత్ర బాధ్యతను అంతే పవిత్రంగా స్వీకరించాడు. శత్రువులపై రుద్ర తాండవం చేశాడు. తండ్రి మరణం తర్వాత మంత్రులు, సైన్యాధ్యక్షులందర్నీ సమావేశపరిచాడు శంభాజీ. శివాజీ మరణించాడన్న వార్త తెలియగానే ఔరంగజేబు తన సైన్యాలను పనాల్హా కోట, దక్షిణ మరాఠా, దక్షిణ కొంకణ ప్రాంతాల వైపు పంపించాడు. కాని తన వైపు ఉన్న 5000 సైన్యంతో మెరుపు దాడి చేశాడు శంభాజీ. ఈ విషయం తెలిసి ఔరంగజేబుకి ఏమీ అర్థం కాలేదు. పులిపోతే పులిబిడ్డ వచ్చిందని అనుకున్నట్ట. మొదటి దాడికి అంత భయపడ్డాడు. ఔరంగజేబు ఆక్రమించాలనుకున్న ఆ కోటలను శంభాజీ వశపరుచుకున్నాడు. 5000 సైన్యంతో వెళ్లి 20,000 సైన్యంతో తిరిగి వచ్చి మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఛత్రపతి శివాజీ తర్వాత ఛత్రపతి శంభాజీ తండ్రి పేరు నిలబెట్టాడు. అయితే శంభాజీ సవతి తల్లి అయిన సోయిరాబాయి తన కుమారుడైన రాజారాంని రాజును చేద్దామనుకుంది. కాని శంభాజీ చక్రవర్తి అయ్యాడు. సోయిరాబాయిని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూశాడు శంభాజీ. తన కుమారుణ్ణే ఎలాగైనా రాజును చేయాలన్న స్వార్థంతో శంభాజీకి సోయిరాబాయి విషం పెట్టింది. ఆ కుట్ర నుంచి శంభాజీ తప్పించుకున్నాడు. అయినా శంభాజీ ఆమెను క్షమించాడు. అప్పుడు పశ్చాత్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె కుమారుడు, సవతి సోదరుడు అయిన రాజారాంని శంభాజీ చాలా ప్రేమతో చూశాడు. ఎంతలా అంటే శంభాజీ తర్వాత అతని ఛత్రపతి అయ్యాడు. మరాఠా చరిత్రలోనే కాదు, భారత ఆధునిక చరిత్రలోనే శంభాజీ టైం గ్రేట్ మైల్ స్టోన్. ఎందుకంటే శివాజీ భారతీయ ఆత్మను కాపాడాడు. శంభాజీ తన త్యాగాలతో ప్రతి గడపలోనూ జాతీయ భావాలను నిద్రలేపాడు.
1857 స్వతంత్ర పోరాటాన్ని చరిత్రకారులు తక్కువ చేసి ఎలాగైతే చూపించారో అలాగే దురాక్రమణదారులపై సంభాజీ చేసిన పోరాట చరిత్రపై కూడా మన హిస్టోరియన్లు అదే ఫార్ములా ప్రయోగించి తక్కువ చేసి చూపించారు. శివాజీ షేర్ అయితే సంభాజీ ఛావా అంటే పులిబిడ్డ అని అర్థం. అప్పట్లో మరాఠాలు సంభాజీని ఛావా అని పిలిచేవారు. సంభాజీ బతికున్న నాళ్లు అతని నీడను కూడా తాకలేకపోయాడు ఔరంగజేబ్. అతని పేరు వింటేనే మొఘల్ సైన్యం వణికిపోయేది. 1681 నుంచి ఔరంగజేబు మరాఠా రాజ్యమైన దక్కన్ పై దాడి చేస్తూనే ఉన్నాడు. చివరికి మరాఠాలను గెలవాలన్న కల కలగానే మిగిలి ఆ మనస్తాపంతోనే ఔరంగజేబు చనిపోయాడు. సంభాజీ బతికున్న నాళ్లు యుద్ధంలోనే ఉన్నాడు. ఔరంగజేబ్తో యుద్ధమే 4 ఏళ్లు జరిగింది. అన్నాళ్లు యుద్ధం చేసినా ఔరంగజేబ్ సంభాజీ నీడను కూడా తాకలేకపోయాడు. ఇటు బీజాపూర్ అటు గోల్కొండ అప్పటికి మరాఠా సామ్రాజ్యంతో పాటు విస్తరిస్తున్నాయి. ఆ రాజ్యాలను ఆక్రమిస్తే మధ్యలో ఉన్న మరాఠా రాజ్యానికి చెక్ పెట్టినట్లవుతుందని ఔరంగజేబ్ అనుకున్నాడు. ఆ 2 రాజ్యాలను ఆక్రమించాడు. అయితే ఆ 2 రాజ్యాల సైనికుల్లో చాలా మంది ఔరంగజేబు దగ్గర పనిచేయడం ఇష్టం లేక సంభాజీ సైన్యంలో చేరిపోయారు. అలా మరాఠా సైన్యం రెట్టింపైంది. ఇది ఊహించని ఔరంగజేబుకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదం బీజాపూర్ గోల్కొండపై దాడి చేయడమే అని అతనే 10 సార్లు చెప్పుకొని తల కొట్టుకున్నాడు. శివాజీ తర్వాత సంభాజీ 9 ఏళ్లు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇందులో 4 ఏళ్లు ఔరంగజేబ్తో యుద్ధమే సరిపోయింది. మిగిలిన 5 ఏళ్లలో మొఘలులు, మరోవైపు పోర్చుగీస్ వారు, మరోవైపు అప్పుడప్పుడే పాతుకుపోతున్న బ్రిటిష్, ఇలా అన్ని వైపులా శత్రువులున్నా వారందర్నీ ఓడించాడు సంభాజీ. విదేశీ దురాక్రమణదారులను చిత్తు చేసిన సంభాజీ ఇంటి దొంగ చేసిన కుట్రకు బలైపోయాడు. 1689లో సంభాజీ తన మంత్రి కవి కలష్తో సంగమేశ్వరం వెళ్లాడు. అక్కడే మొఘలులకు దొరికిపోయాడు. చరిత్ర పుస్తకాల్లో అతను తాగిన మత్తులో దొరికిపోయాడని చేతికొచ్చిన అబద్ధాలన్నీ చరిత్రకారులు రాశారు. అది దారుణమైన తప్పుడు రాత. సంభాజీకి బావ అయ్యే గజోజీ అనే బంధువు చేసిన కుట్ర వల్ల సంభాజీ దొరికిపోయాడు. సంభాజీ సంగమేశ్వరం వెళుతున్నాడన్న సమాచారం మొఘలులకు అందించాడు ఆ ద్రోహి. అలా మొఘల్ సర్దార్ ముకరాబ్ ఖాన్ కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి సంభాజీని దొంగ దెబ్బతీశాడు. 9 ఏళ్ల పాటు 5 లక్షల మంది సైనిక బలం ఉన్న ఔరంగజేబు సంభాజీ నీడను కూడా తాకలేకపోయాడు. కాని ఒక నమ్మక ద్రోహి చేసిన కుట్ర వల్ల ఛత్రపతి సంభాజీ దొరికిపోయాడు. సంభాజీకి మొఘలులు చేసిన అవమానం, హింస తెలుసుకుంటే రక్తం మరుగుతుంది. మొఘలులు ఎంత మతోన్మాదులో, ఔరంగజేబు ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. ఈ హింస గురించి ఆనాటి చరిత్రకారులే రాశారు. సంభాజీ దొరికిపోయాక ఒంటెలకు కట్టి అతన్ని ఈడ్చుకెళ్లారు. ఆ అవమానాన్ని దగ్గరుండి జరిపించేందుకు ఔరంగజేబు బహదూర్గఢ్కి వెళ్లాడు. ద్రోహం చేసి పట్టుకున్న సంభాజీపై తన ప్రతాపం చూపించాడు. తన కోటలన్నీ అప్పగించి మతం మారితే క్షమిస్తానని సంభాజీని హింసించాడు. 40 రోజుల పాటు జైల్లో పెట్టి ప్రతిరోజు చిత్రహింసలు పెట్టారు. ప్రాణం పోయినా తన ధర్మాన్ని వీడేదే లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అని ఔరంగజేబ్కి సవాలు విసిరిన అసలు సిసలైన భారతీయ వీరుడు సంభాజీ. అతని తోలు మొత్తం రోజురోజు కొంచెం కొంచెంగా వలిచేసేవారు. వారి ఉన్మాద చేష్టలన్నీ సంభాజీపై ప్రయోగించారు. అతన్ని పరిగెత్తించి దొరికిన ఆయుధంతో అతన్ని మొఘల్ సైన్యం హింసించేది. ఒళ్లంతా రక్తంతో తడిసినా సంభాజీ మతం మారడానికి అంగీకరించలేదు. పైగా అతను ఎప్పుడూ హరహర మహాదేవ్ అంటూ పాడేవాడు. శివుణ్ణి ప్రార్థిస్తున్న ఆ నాలుకను ఔరంగజేబ్ పోయించేశాడు. ఇప్పటికైనా మతం మారితే వదిలేస్తా అన్నాడు ఔరంగజేబు. అప్పుడు ఒక కాగితం, కలం తెప్పించుకున్నాడు సంభాజీ. నేను మతం మారను, నా ధర్మాన్ని వీడను, నీకు చేతనైంది చేసుకో అని రాసి ఔరంగజేబ్కి ఇచ్చి చదువొస్తే చదువుకో అన్నాడు. అంత ఆత్మబలం ఉన్నవాడు సంభాజీ. అది చూసి ఔరంగజేబు రెచ్చిపోయాడు. ఆ రాత్రి సంభాజీ కళ్లు పీకేశారు. 1689 మార్చి 11న సంభాజీ శరీర భాగాలను ఒక్కొక్కటిగా నరికి క్రూరంగా చంపారు. అతని తలను వేరు చేసి తమ శత్రు రాజ్యాల్లో ప్రదర్శించారు. కాని అదే మొఘలుల పాలనకు అంతిమ ఘట్టమవుతుందని ఆనాడు ఔరంగజేబు ఊహించలేకపోయాడు. ఛత్రపతి శివాజీ తన వీరత్వంతో, ధర్మంతో ప్రజలను కలిపాడు. ఛత్రపతి సంభాజీ తన ధర్మం కోసం చేసిన అనితర సాధ్యమైన త్యాగం మరాఠా సామ్రాజ్యాన్ని కదిలించింది. కళ్లు పీకినా, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినా
ధర్మం వీడని శంభాజీ ఆత్మబలమే ఆదర్శంగా మరాఠాలు కదిలారు. ఆ ఆత్మబలమే మొఘలుల పాలనకు గోరీ కట్టింది. ఔరంగజేబు తర్వాత మొఘల్ పాలన నామమాత్రంగా మిగిలింది. ఇలాంటి యోధుడి గురించి చరిత్ర పుస్తకాల్లో లేకపోవడం మన దౌర్భాగ్యం. శంభాజీ మరణం తర్వాత మరాఠా రాజ్యంలో ప్రతి పౌరుడి రక్తం ఉడికింది. అందరూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ తర్వాత మొఘల్ సామ్రాజ్యం నుంచి మరాఠా రాజ్యాన్ని, భారతీయ సంస్కృతిని, స్వధర్మాన్ని కాపాడిన యోధుడు ఛత్రపతి శంభాజీ. దేశం కోసం శంభాజీ చూపిన ధైర్యం, చేసిన త్యాగం, ఇవే కదా రేపటి తరం తెలుసుకోవాల్సిన అసలు చరిత్ర.